హరితహార ప్రోగ్రాంను మహోద్యమంలో చేపడతామని అన్నారు మంత్రి జోగురామన్న. రేపు చిలుకూరు బాలాజీ టెంపుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ హరితహారం వారోత్సవాల్లో భాగస్వాములు కావాలని కోరారు మంత్రి. ఈ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని రేపు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు చిలుకూరి బాలాజీ దేవస్థానం యొక్క ఆలయ సన్నిధిలో మొక్క నాటి ప్రారంభించడం జరుగుతూ ఉంది. అక్కడనే సోషల్ ఫారెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్లో మొక్కలు నాటి తర్వాత నారేపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో కూడా రేపటి కార్యక్రమం ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేయాలని చెప్పి మరి ఈనాడు ఈ కార్యక్రమం తీసుకొని గ్రామ స్థాయిలో గ్రామ హరిత రక్షణ కమిటీలు వేసుకోవడం, ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి హరిత రక్షణ కమిటీ పూర్తి స్థాయిలో గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేట్ రంగ సంస్థలు కానీ మరి గ్రామ పంచాయతీ పరిధిలో 40,000 మొక్కలు, అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలు, ఆ రకంగా అయితే 230 కోట్లలో మరి 3 సంవత్సరాల్లో 100 కోట్ల మొక్కల్ని ఫారెస్ట్ డిగ్రేడ్ ఎక్కడైతే అయిందో ఆ ఫారెస్ట్ ప్రాంతంలో నాటడం, మిగతా 130 కోట్లలో 10 కోట్లు జిహెచ్ఎంసీలో, 120 కోట్లు ఈ రకంగా గ్రామ పంచాయతీ సోషల్ ఫారెస్టేతర ప్రాంతాల్లో ఎక్కడ ఖాళీ స్థలాలున్నా ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రైవేట్ స్థలాల్లో కూడా రైతు పొలాల గట్ల మీద మరి తాటి చెట్లు కానీ మరి బ్యాంబో కానీ మిగతా అన్నీ కూడా ఈ రైతుల దగ్గర కూడా మొత్తం లిస్టు సేకరించడం